నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీస్ పక్కన అమ్మవారి టెంపుల్ని అయితే దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుండి ఉన్న అమ్మవారి టెంపుల్ని అక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారులు కూల్చేయడం జరిగింది. అక్కడ ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా తీవ్ర ఆందోళన చేశారు. అదేవిధంగా మొన్న బీజేపీ లీడర్ అయిన మాధవీలత గారు కావచ్చు, అదేవిధంగా బీజేపీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి. మరి ఎందుకు ఇట్లా హిందూ దేవుళ్ళ మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందూ గుళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నాయి? మాట్లాడదాం. ఈరోజు అక్కడ విగ్రహం సంబంధించిన ప్రాణ ప్రతిష్ఠ చేద్దామని చెప్పేసి ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో కావచ్చు మాధవీలత గారు అక్కడికి వెళ్ళే ప్రయత్నంలో కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి, ఇంట్లోనే నిర్బంధం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా తెలిసింది. మరి మాట్లాడదాం. మనతో పాటు మాధవీలత గారు ఉన్నారు. మేడం నమస్తే. మరి రాష్ట్రంలో చూసుకోవచ్చు, దాదాపు వరుసగా ఇది దాదాపు ఒక 6వ-7వ సారి గుళ్ళపై దాడులు జరగడం, గుళ్ళపై దాడులపై పోరాడుతుంటే మీ మీద అంటే హౌస్ అరెస్టులు కావచ్చు ఇట్లా చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అనేది ఒక పెద్ద మాఫియా నాన్న. ఇది ఎట్లా అంటే ల్యాండ్ స్కామ్, ఇదంతా ల్యాండ్ మాఫియా. ముందు నాకు తెలీదు. ఆ బస్తీ వాళ్ళందరూ పాపం ఏడ్చుకుంటా, అమ్మ మాకు ఇక్కడ ఎవ్వరూ లేరు, 2 రోజుల నుంచి మేము ధర్నా చేస్తూనే ఉన్నాము, మమ్మల్ని ఇట్లా అరెస్టులు చేసుకొని తీసుకుపోతున్నారు అని అంటే ఏం అన్యాయమయ్యా. ఇప్పుడు లెక్క ప్రకారం బంజారా హిల్స్ ఇప్పుడు అందరు ఎవరు వాళ్ళని పంచుకుంటాం కదా ఓపెన్గా. మాకు టికెట్లు ఇవ్వగానే ఇంకా మాదంతా పాత బస్తీ అని నాకు ట్యాగ్ పడా. కానీ నాకేంటంటే ఎవరు ఎక్కడ అన్యాయమే బాధపడినా కూడా పిలవంగానే వెళ్ళిపోతాను నేను ఆడకి. సరే ఫోన్ రాగానే ఇదేందబ్బా మరి ఎవరు లేరా అక్కడ, ఎందుకు కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు, ఆడ గెలుచుకుని ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎవరు లేరమ్మా అని ఏడుపు. సరే పరిగెత్తి పోయినా 4 రోజుల క్రితం. అది పోగానే అక్కడ ఏందిరా తమాషా అని అంటే ఎవరు లేరు, కులగొట్టేస్తున్నారు. నన్ను చూసి ధైర్యం చేసి కొంతమంది బస్తీ వాళ్ళు ముందుకు వచ్చారు. తోసేయడమే, వాళ్ళని వ్యాన్లు ఎక్కిచ్చేయడమే. ఏందా అసలు నిజంగా రాజ్యాంగం అంటారు, అంబేద్కర్ గారు అంటారు. రాజ్యాంగ పరంగా నువ్వు ధర్నా చేసుకోవచ్చు, నీ నిరసన నువ్వు వ్యక్తం చేసుకోవచ్చు, తాను కూడా చేసుకొని ఇవ్వలేదు. సరే ఇంకా చూసి వర్షంలో ఆడనే కూర్చున్నా నేను కూడా. రోజు మొత్తం మీరు అక్కడ కూర్చున్న పరిస్థితి, పోలీసులతో చాలా గొడవ కూడా అక్కడ వాతావరణం, చాలా జ్వరం వచ్చే రోజు మొత్తం అందరూ మేము ఆడవాళ్ళం అందరూ మగవాళ్ళని తీసుకెళ్ళిపోయారు. నేను అన్నాను వాళ్ళని విడిపించకుంటే ఊరుకోనని పరిగెత్తిన వ్యాన్ వెనక. నన్ను కూడా ఆపేసారు. వ్యాన్ వెనక పరిగెత్తే మళ్ళీ 10-15 మంది ఆడపిల్లలు పోలీస్ కానిస్టేబుల్స్ని పెట్టి ఆపిరి. ఇప్పుడు కుస్తీల పోటీలు ఏడవాడతా తండ్రి. నేను అక్కడే వర్షంలో కూర్చున్నాము, ఆడవాళ్ళందరం కూర్చున్నాం, రాత్రి దాకా చూసి కూర్చున్నాము. అయినా నిందే లేదు, కూలగొట్టేదంతా కూలగొట్టి నన్ను మళ్ళీ లిఫ్ట్ చేసిండ్రు. లిటరలీ పోలీస్ లిఫ్ట్ చేసిన డీటైన్ చేసిండ్రు. సరే వచ్చిన వారు విపరీతము జ్వరం పెరిగిపోయిండ నాకు. మళ్ళీ నేను అదే రిక్వెస్ట్ చేసిన అందరికి, అయ్యా ప్లీజ్ అయ్యా పాపం వెళ్ళండి బస్తీ వాళ్ళకి సహాయం చేయండి. నిన్న పోయి చూసేసరికి ఆ గుడి ఏదో పాత గుడి ఉంది. ఆ గుడి పైకి ఎప్పుడు నీళ్ళలో మునిగిపోతుంది. అసలు అక్కడ పోయినా ఒక కొత్త బాధలు తెలిసినాయి నీకు. బాలరెడ్డి నగర్, ఫిలిం నగర్ బాధలు. అక్కడ అసలు బలి గుడి అనియరంట. అమ్మవారికి బలి ఉంటది కదా బోనాల బలి, అక్కడ ఇంకో బాధలు. వాళ్ళ బాధలు ఇంటి గదో దయనీయ స్థితి. సరే అని అమ్మవారిని ఇక్కడికి వెళ్ళి గేట్లు కూడా ఓపెన్ చేయలే, నమస్కారం పెట్టుకొని ఇక అట్లనే శాంతియుతంగా వచ్చిన. బస్తీ వాళ్ళు అన్నారు, అమ్మ రేపు బోనాలు మంగళవారం బోనాలు ఎత్తుతాం రామ్ అంటేదో తయారయ్యే జ్వరం ఉన్నా కూడా ఇక లేచి ఇట్లనే బోనాలు ఎత్తుదాం అని పోదామంటే ఇక అర్ధరాత్రి 1 గంట కల్లా ఒక 5 మంది పోలీసులు. నేనేమన్నా టెర్రరిస్టునే, 5 మంది పోలీసులు అర్ధరాత్రి పంపిణీకి. మన హిందూ గుళ్ళని మన హిందూ దేవుళ్ళని కాపాడుతున్నట్టు కూడా అరెస్టులు అంటారా? కాపాడడం దేవుడి దగ్గర నాయన, ఎడ కాపాడగలిగినాము? 13 ఎకరాల ల్యాండ్ మాఫియాలో గుడి కూలగొట్టేసిరి, అమ్మోరు తల్లిని ఎత్తగొట్టిరి. నేను ఏమి కాపాడలేకపోయినా, వేస్ట్, నేను ఏమి కాపాడలే. బోనం ఎత్తుదాం శాంతియుతంగా, స్త్రీని మంగళవారం పూట బస్తీతో కలిసి బోనం ఎత్తుదాము అంటే ఆ బోనం ఎత్తనీయకుండా నాకు ఇంత బందోబస్తు చూడు. నిజంగా VIP లెవెల్లో నా బందోబస్తు చూడు ఒక్కసారి. ఏ లెవెల్ బందోబస్తు నడుస్తుంది. దేనికేనంటే నేను పోయి బోనం ఎత్తకూడదు, నేను పోయి బోనం అంటే అంత పాపం చూడరా నాయన. బోనం ఎత్తుడంటే అంత పెద్ద పాపం, ఎత్తకూడదు బోనం. ఇన్ని రోజులు రాని అడ్డంకు అంటే ఇప్పుడు ఎందుకు వస్తా ఉంది అంటే ఒక అమ్మవారి గుడిని కూడా కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఎందుకంటే 13 ఎకరాల మాఫియా తండ్రి, గవర్నమెంట్ ల్యాండ్ మాఫియా. ఈ 70-80 గజాల గుడి అడ్డం వచ్చింది మీకు వీళ్ళకి. ఇది 13 ఎకరాల ల్యాండ్ మాఫియా. నువ్వు ఈడకెంచి నీకు ధైర్యం ఉంటే, ఓపిక ఉంటే, నువ్వు సంవత్సరం వరకు దాని మీద నిగ్రహణ పెట్టి ఉంచు. నువ్వు ఆ 13 ఎకరాల బంజారా హిల్స్ ల్యాండ్ మీద అది కంప్లీట్ ప్లాటింగ్ చేసుకొని పెడతారు చూడు, దాన్ని అమ్ముకుంటారు కోట్లల్లా. అమ్ముకోండి. ఎందుకని అమ్ముకోండి అంటున్నా తెలుసా? గుడినే కాపాడుకోలేకపోయినా మీకు 13 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఎవడెక్కడ ఏం ఆపుకోగలడు, కాపాడుకోగలడు? 80 గజాల గుడి ఏం అడ్డం వచ్చినాయి? ఆ 13 ఎకరాలు బొజ్జకు సరిపోతలేదా, కడుపుకు సరిపోతలేదా, తృప్తి అయితే లేదా? 80 గజాల బస్తీలో గుడి అడ్డం వచ్చినా వద్దు, బస్తీ వాళ్ళు తిరగొద్దు. అదొక పాష్. మరి ఎవరెవరు కమ్ముకుంటారో నాకు తెలీదు.
మిగతా మతాల ఉంటే ఇట్లా గోడలు దాని చుట్టుముక్కట కట్టుకొని చేసుకుంటారు కదా, దానికి ఎట్లా కడతారు వీళ్ళు? చుట్టుముట్ట మొత్తం ఇట్లా దర్గాలు ఉన్నా, మస్జిద్దులు ఉన్నా, చర్చిలు ఉన్నా, చుట్టుముట్ల మొత్తం ఇట్లా గోడలు కట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు మంచిగా అడ్జస్ట్ అవుతారు కదా. ఊరుకుంటారా అయ్యా దాని జోలి పోతే? ఊరుకుంటారా వీళ్ళు దాని జోలి పోతే? వాళ్ళు ఓల్డ్ సిటీలో పొమ్మని మరి దాని జోలి బొమ్మని ఊరుకుంటారు, ఎవరు ఎవ్వడు ఊరుకోడు. మనమైతే చేతగాని వాళ్ళం కదా, ఇట్లా మనం హౌస్ అరెస్ట్లు అవుతాం ఇట్లా. అంటే ఆ రోజు పబ్లిక్ కూడా చెప్తా ఉన్నారు, మేము కూడా అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తే మీ ప్రభుత్వ భూమి మీకు అంత గుడి కావాలంటే మాకు 2 లక్షలు ఇవ్వాలి గజంకి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే ప్రభుత్వ భూమికి హిందూ గుళ్ళకి కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా? ఏం చెప్తారు? అది ఓపెన్ గా చెప్పమనండి, చందాలు వేసుకొని ఇచ్చేస్తాం. ఇక తినేటోడిని ఎక్కడ ఆపుతావు నువ్వు? తినడు అలవాటే నోడి, నువ్వు ఏడా ఆపుతావు? పోనీ పేపర్ మీద ఏమనండి, ఏమని మేము ఇట్లా గజంకి 2 లక్షలు ఇయ్యి నువ్వు నాకు అంటే నేను కూడా రోడ్ల మీద పోతా. మా బస్తీ బంజారా హిల్స్ బస్తీ మనుషుల కోసం నేను సందేతుతాయ్యా, ఓపెన్ చెప్తున్నా, యోయో కెమెరాలో పేపర్ ఇవ్వమని చెప్పండి. 80 గజాలు 60 గజాలు 70 గజాలకి ఇంత ఖర్చు అవుతుంది, ఈ డబ్బులు ఇచ్చేసేయండి గవర్నమెంట్కి అంటే మేము చందాలు ఎత్తుకుతాం. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి దాదాపు వారం 10 రోజులు 15 రోజులకు పైన అవుతా ఉంది, కానీ ఇప్పుడు దాకా ఎవరు మరి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు ఎవరు స్పందిస్తలేరు. నిన్న కొంతమంది హిందూ సంఘ నాయకులు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కూడా మాకేం తెలియదు అని చెప్పి సమాధానం చెప్తా ఉన్నారట. ఏం చెప్తారు? హిందూ సంఘ నాయకులు ఎవరో పాపం మా వానర్సేన వాళ్ళే ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. నేను ఆ బయట కూడా ఇచ్చిన జ్వరం తోటి, నాయన లేవండరా పోండ్రా నాయన, బస్తీ వాళ్ళు ఒక్కళ్ళే అయిపోయినారు, ఒక్కళ్ళే ఉన్నారు బస్తీ వాళ్ళు, పోండి అని అంటే పాపం వాళ్ళు పోయి ఇచ్చినారు. ఎక్కడయ్యా ఇప్పుడు ఇంకో మాట చెప్పాలా, ఇది జూబ్లీ హిల్స్ మా ఇల్లు, నన్ను రాత్రి హౌస్ అరెస్ట్ జూబ్లీస్ లేసిపిని తీసేసిండ్రు, ఎక్కడ వేసిండ్రో దేవుడు ఎరగా. ఇప్పుడు జూబ్లీల్స్ జూబ్లీల్స్ కూడా తీసుకెళ్లి బంజారా హిల్స్ లో కలిపిండ్రు. ఆ బంజారా హిల్స్ ఏసీపీ బిజీగా ఉంటాడు ఈ రోజు, ఎందుకో బోనాలని పేరుతోటి. ఆయన ఫోన్ ఎత్తాడు, ఈ ఫోన్ చేయడానికి మనిషి లేడు, ఎవరికి ఫోన్ చేయాలన్నా తెలియదు. కానీ మీకు ఎవరి దగ్గర నుంచి ఆర్డర్స్ ఉన్నాయంటే మాకు తెలియదు మేడం. పోలీసు వాళ్లకు నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి ఎక్కడి నుంచి ఉత్తర్వులు ఉన్నాయో క్లారిటీ లేవు, కానీ నన్ను ఆపేయాలి. ఈ దినం నన్ను ఆపుతారు, బస్తీ వాళ్ళని ఆపుతారా? ఈ రోజు ఆపుతారు, రేపు ఆపుతారా, ఎల్లుండి ఆపుతారా, ఎంతమందిని ఆపుతారు, ఎన్ని గుళ్ళు కట్టి ఆపుతారు, ఎంత ల్యాండ్ మాఫియాలు చేసి ఆపుతారు? ఇది వినాశకాలే, విపరీత బుద్ధి. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు అరెస్ట్ సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయితే చూపెట్టలేరా? ఏం లేదయా, అదో వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు ఆడన్నారు, వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయి, అడుగు బాబు నీ దగ్గర ఏమన్నా పత్రం ఉందా, పేపర్ ఉందా, ఏ పెద్ద సార్ చెప్పిండి నీకు, వాళ్ళని అడుగు, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందేమో చూడు తమ్ముడు. హాస్పిటల్ కూడా ఓనీసలేరు, మొత్తం వైరల్ బ్యాక్టీరియల్ అటాక్, హాస్పిటల్ కూడా ఓనియరంట. ఇక చూడు మరి నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఇట్లుంది. సో ఏం చెప్తారు ఫైనల్ గా మరి గుళ్ళకి సంబంధించి దీని పోరాటం ఆగుతుందా? ఆయన తెల్లోడు మొగళ్ళు మనని వచ్చి కూలగొట్టిన నాడే వాళ్ళని తరిమి కొట్టినం రా, అర్థమైందా? హిందువు మంచోడు కానీ చేతగానోడు కాదు. హిందువు బస్తీలో ఉన్నోడు వాడి చేతగాంతనం ఏంటి తెలుసా? వాడి అమాయకత్వం, వాడి మెత్తదనం, వాడి భయం. అది ఏ దినమైతే బస్తీలలో నుంచి పోతుందో ఆ దినం ఎవ్వడిని ఊరుకోడు, వాడు ఎవ్వడిని క్షమించాడు. అప్పటి వరకు మాధవిలత వాడితో కలిసి పోరాడుతూనే ఉంటుంది. అంటే దాంట్లో కనుక ఎట్లా చూడొచ్చు మేడం? అంటే హిందువులలో ఐక్యత అనేది కోల్పోతా ఉందా? ఏం చెప్తారు? కాదు, ఐక్యత కోల్పోతా ఉందా అంటే ఇప్పుడు నీకు ఇది వరకు లాగా ప్రపంచం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడదురా నాయన. పొద్దున్న నుంచి పోయి ఏడక కూలి పనులు 4 పనులు చేసుకుంటే కానీ పిల్లలకి చదువులు ఇచ్చుకోలేరు, ఇండ్లు గడవవు. నీకు దాంతో ఇట్లా సత్తాయిస్తే ఉద్యోగం మానుకొని వచ్చి కూర్చోవాలా, రోజు కూలి మానుకొని వచ్చి కూర్చోవాలా? ఆ బలహీనతను పట్టుకున్నారు. వీళ్ళు కూడా తెల్లవాళ్ళ లెక్కే చేస్తున్నారు, మొగళ్ళు లెక్క చేస్తున్నారు. నువ్వు నేను ఎదగనివ్వరు, నీకు డబ్బులు రానివ్వరు, నేను సెటిల్ అవ్వనివ్వరు, నీ గవర్నమెంట్ స్కూల్స్ రన్ అవ్వనివ్వరు, నువ్వు ప్రైవేట్ స్కూల్స్ నువ్వు ఈ కూలి పని చేసుకుంటే ఆడ వాళ్ళని పోషిస్తావు. కాబట్టి ఏంది, నువ్వు ఆర్థికంగా బీదోడిని ఇంకా బీదోడిని చేసేస్తే వాడు ఉద్యమాలలో కూర్చోడు, అంతే. సో ఇది ఇక్కడ పరిస్థితి. మాధవిలత గారి ఇంటి దగ్గర కూడా ఏదైతే ఈరోజు మొన్న ఏదైతే బంజారా హిల్స్లో జరిగిన బోనాల సందర్భంలో కూడా అక్కడ ఉన్న అమ్మవారి టెంపుల్ని కూల్చే ప్రయత్నం చేశారు. సో ఈరోజు అక్కడికి వెళ్ళి బోనాలు ఎత్తుకొని ప్రాణప్రతిష్ఠ చేద్దామని వెళ్తుంటే కూడా నన్ను నిర్బంధంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ స్థానికంగా పోలీసులు కావచ్చు, ఇది ప్రజాపాలన అంటా ఉన్నారు, కానీ ఇది ఎక్కడ కూడా ప్రజాపాలన కాదు, కేవలం హిందువులను టార్గెట్ చేసే పాలన అంటూ కూడా మాధవిలత గారు చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శివాతో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.